ఇచ్చిన సమయమును బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వచ్చిన మీకు అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరికి వందనాలు. మీ అందరి ప్రార్థనల వలన దేవుడు నా పట్ల చూపించిన కృపను బట్టి చాలా రోజుల తర్వాత మీ మధ్యకు వచ్చి దేవుని వాక్యాన్ని పంచుకునేదానికి ప్రభు నాకు సహాయం చేశారు. మరి మీరందరూ ఎంతో ప్రార్థన చేశారు, ఎంతో సహకరించారు. మరి నేను ఇప్పుడు సాక్ష్యం చెప్పాలనుకోవట్లేదు, దానికి ఒక సమయం ఉంది. ఇంటి దగ్గర ఒక కూడికి ఏర్పాటు చేసుకొని అప్పుడు చెప్తాను. ఇప్పుడు వాక్యమే చెప్తా మీకు. అయితే దేవుడు నన్ను ఆశ్చర్యతలు నడిపించాడు. వీళ్ళందరూ ఏమో భయపడుతుంటారు, మళ్ళీ ఎక్కడైనా పడిపోతానా, అందుకని మీటింగ్స్ అప్పుడు రండి సార్ అన్నారు. ఇంటి దగ్గర ఉండి చేసేది ఏం లేదు, నేను మందిరానికి వస్తాను, ప్రస్తుతానికి ఎట్లా వాకర్ మీద నడుస్తున్నాను అని చెప్పి వచ్చేసాను. మరి నేను ఇంకో మందిరానికి వెళ్తాను కదా, వాళ్ళకి నేను కొన్ని రోజులు రాలేనని చెప్పాను. ఇంచుమించు ఈ సంవత్సరం రానని చెప్పాను. అటని చెప్పి మందిరం టైమింగ్స్ ఏం మార్చబడవు, అదే టైమింగ్ ఉంటుంది, 7:30 నుంచి 9:30. కాకపోతే నేను ఎక్కడికి పోవట్లేదు కాబట్టి ఇంకొక అరగంట ఎక్కువసేపు అని చెప్తా, కానీ టైమింగ్ మాత్రం అదే టైమింగ్, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రార్థన చేయండి. దేవుడు చాలా వరకు నాకు స్వస్థపరిచాడు. ప్రస్తుతానికి కాలు కూడా నొప్పి ఏం లేదు, బాగానే ఉంది. మీ అందరి ప్రార్థనలు, మీరు నాకు చాలా సహాయం చేశారు. మరి నాకు యాక్సిడెంట్ అయినప్పటి నుంచి ఎవరొకరు వస్తూనే ఉన్నారు హాస్పిటల్కి, ఇంటి దగ్గరికి. అందును బట్టి సంఘ కాపరిగా మీరు నా పట్ల చూపించిన ప్రేమను బట్టి అందరికీ మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. అందరికి వందనాలు. మరి దేవుడు మన పట్ల ఎంతో గొప్ప కార్యం చేసే దేవుడు. ఆయన ఉన్నవాడు అనువాడు, ఆయన గొప్ప జ్ఞానం కలిగిన దేవుడు. ఈరోజు మీరు వాక్యం బాగేనండి, మంచి విషయాలు మీకు తెలియబడతాయి. చాలా కొత్త విషయాలు చెప్తున్నాను. చదువుకున్న పిల్లలకి ఇంకా బాగా అర్థమవుతుంది. సైన్స్కి సంబంధించిన విషయాలు కూడా చెప్తాను. మీరు జాగ్రత్తగా ఆలకిస్తే మీకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. ధ్యాస ఎక్కడో ఉంటే మాత్రం అర్థం కాదు. సరిగ్గా మార్చి 21వ తారీఖున రంజాన్ అనే పండగ. ఆ రోజు నేను శనివారం వాక్యం ధ్యానిస్తా ఉన్నా. వాక్యం పక్క రోజు ఆదివారం కదా, వాక్యం చెప్పాలని చూసుకుంటా ఉన్నాను. ఆ రోజు మామూలుగా నేను మధ్యాహ్నం పూట కొంచెం సమయం పనుకుంటా, కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటా. ఆ రోజు మాత్రం పనుకోవాలా నేను. 21వ తేదీ నిద్ర కూడా పోవాలి. ఎందుకంటే పక్క రోజు ఆదివారం నేను 3 దగ్గరలో వాక్యం చెప్పాలా. ఇక్కడ చెప్పాలా, పెమ్మారెడ్డిపాలెం చెప్పాలా, మళ్ళీ సాయంత్రం మీటింగ్స్కి వేరే చర్చిలో పిలుచుంటారు, ఎలమంచిపాడు, అక్కడ వెళ్ళి వాక్యం చెప్పాలి. కాబట్టి 3 దగ్గరలు చెప్పాలా, కొంచెం బాగా మంచిగా వాక్యం సిద్ధపడాలని నిద్ర కూడా బాగకుండా నేను వాక్యం ధ్యానిస్తా, అదంతా ప్రిపేర్ అవుతా ఉన్నా. మరి ఆశ్చర్యతలో మరి కదిలాను, మన మందిరానికి వచ్చేదానికి కదిలాను. 5:40 కదిలితే 5:50 ఆ సమయంలో బోర్డు సత్రం దగ్గర యాక్సిడెంట్ అయింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ శనివారం ప్రిపేర్ అయిన వాక్యమే ఇప్పుడు మీతో చెప్తున్నా. శనివారం ప్రిపేర్ అయిన వాక్యమే ఇప్పుడు మీతో చెప్తాను. ఎప్పుడు? యాక్సిడెంట్ అయిన రోజు మార్చి 21. నాకు యాక్సిడెంట్ అయిన దానికంటే కూడా ఈ వాక్యాన్ని మోయలేక చాలా బాధపడ్డా నేను. ఆ యాక్సిడెంట్ అయ్యి ఆ నొప్పుల్లో కూడా ఈ వాక్యమే మైండ్లో రన్ అవుతా ఉంది. ఎట్ట వాళ్ళకి అక్కడ చెప్పాలా, ఎట్ట చెప్పాలా, అది భారం అయిపోతుంది. ఒక స్త్రీ గర్భవతి కనిందాక ఎట్ట ఇబ్బందులు పడుతుందో ఈ వాక్యం మీకు చెప్పిన దాకా నాకు అంత ఇబ్బందిగా ఉంది. ఎట్టో కట్ట పోయిన ఆదివారం మాత్రం మోపూరులో చెప్పేసా, కొంచెం ఫ్రీ అయింది. ఇప్పుడు మీకు చెప్తే ఇంకొంత నాకు కడుపు ఉబ్బరం పోద్ది. కాబట్టి మీరు శ్రద్ధగా దేవుని మాటలు వింటే అవి మీ జీవితాలకు దీవెన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ యొక్క లోకాన్ని ప్రేమించి ఆయన అనంత జ్ఞానం చేత భూమి ఆకాశములను సృజించాడు అనే మాట ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనం. ఇప్పుడు చదవద్దు, నేను చదవమన్నవి చదవండి.
ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ ఏమని రాయబడుతుందంటే, మొట్టమొదటి మాట, దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. భూమి ఆకాశములు అంటే అర్థాలు మారిపోతాయి. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? భూమి మీద ఉన్నాం. ఆకాశములంటే గ్రహాలు వస్తాయి, నక్షత్రాలు వస్తాయి, సూర్యుడు, చంద్రుడు అన్నీ వస్తాయి. సైన్స్ ఏం చెప్తుందంటే, ఆకాశంలో 8 గ్రహాలు ఉన్నాయి మన భూమితో పాటు. మెర్క్యూరీ అంటారు, తెలుగులో బుధుడు, శుక్రుడు, భూమి అంటారు. అట్లాగే 8 గ్రహాలు, కొన్ని వస్తువులు సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. దీన్ని సైన్స్ ఏం చెప్తుందంటే సౌర కుటుంబం, సోలార్ సిస్టమ్ అనే పేరు పెట్టింది. ఈ విధంగా దేవుడు సృష్టిని ఏర్పాటు చేశాడు. మీకు ఆశ్చర్యమైన విషయాలు చెప్తా. ఎంత ఆశ్చర్యం అంటే, సూర్యుడు ఉన్నాడే, సూర్యుడు మన భూమి కంటే 109 రెట్లు పెద్దోడంట. ఎంత? 109 రెట్లు పెద్దోడు. చంద్రుడు ఉన్నాడే, చంద్రుడు మన భూమి కంటే 3 రెట్లు తక్కువ. చంద్రుడు నక్షత్రం కాదు కానీ అదొక గ్రహం అని సైన్స్ చెప్తా ఉంది. మీకు తెలియని విషయాలు ఇంకోటి చెప్తా. చంద్రుడు అంటే అన్ని, చంద్రుడు అంటే ఎన్ని? అదేం సార్ చంద్రుడు అని మీరే అంటున్నారు, మళ్ళీ ఎన్ని అంటున్నారు అని మీరు అడిగితే, నేను కూడా తెలియనప్పుడు అట్టే అనుకున్నా, ఒకటే అనుకున్నా. 8 గ్రహాలు ఉన్నాయి అంటే భూమి లాగానే అట్లాంటి గ్రహాలు ఇంకొక 7 సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఒక గ్రహంలో 2 చంద్రులు కనిపిస్తాయంట, ఇంకొక గ్రహంలో 9 చంద్రులు కనిపిస్తాయంట, ఒక గ్రహంలో అయితే ఏకంగా 99 చంద్రులు కనిపిస్తాయంట. అన్ని చంద్రుళ్ళు ఆకాశంలో దేవుడు సృజించాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మీరు బాగా వినండి వాక్యం. ఈ భూమి ఉందే, మనం నివసించే భూమి, ఈ భూమి దేవుడు మనిషి నివసించడానికి యోగ్యంగా చేశాడు. మీరు ఆలోచన చేస్తే మిగిలిన ఏ గ్రహంలో కూడా మనిషి నివసించలేడు. భూమి లాగానే ఇంకా 7 గ్రహాలు ఉన్నాయి. ఆ గ్రహాల్లో ఏ మనిషి కూడా నివసించలేడు. భూమి మీద మాత్రమే మనిషి నివసించగలడు. అయితే మీకు ఆశ్చర్యపోయే విషయాలు కొన్ని చెప్తా. ఈ భూమి మీద 71% నీరుంది. ఎంత? 71%. 29% నేల. ఏముంది? 29% నేల. ఈ నేలని 7 ఖండాలుగా విభజించారు. ఆసియా, ఆఫ్రికా, యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా. ఈ 29% నేల ఉంటే, ఈ నేలని 7 ఖండాలుగా విభజిస్తే, ఈ 7 ఖండాలు కూడా మనుషులు నివసించేదానికి యోగ్యమైన స్థలం ఎంతో తెలుసా? 12%. ఎందుకు సార్ 29% ఎందుకు మనుషులు నివసించలేరని మీరు అడిగితే, అంటార్కిటా ఖండం అంతా కూడా మంచుతో కప్పబడి ఉంటుంది, అక్కడ మనుషులు నివసించలేరు. ఇంకా కొన్ని ఖండాల్లో పర్వతాలు ఉంటాయి, వాల్కనోస్ ఉంటాయి, అంటే అగ్ని పర్వతాలు ఉంటాయి, కొండలు ఉంటాయి, ఎన్నో రకాలు ఉంటాయి, అక్కడ మనుషులు ఉండలేరు. మనుషులు నివసించదగిన నేల ఎంత ఉందంటే ఈ భూమి మీద 12% మాత్రమే. ఈ 12% నేలలో 800 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఎంతమంది? 800 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఇంకా ఇది జనాభా లెక్కలో ఉన్న ప్రజలే. ఇంకా దీవుల్లో, చిన్న చిన్న దీవుల్లో అడవి జాతి మనుషులు లెక్కల్లో లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇంకా దేవునికి తెలియాల. ఈ 12% నేలలో మనుషులు జీవిస్తున్నారు. ఈ విషయాలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, సృష్టిని చేసిన దేవుడే, వినండి, సృష్టిని చేసిన దేవుడే మనిషిని కూడా చేశాడా? మిమ్మల్ని ప్రశ్నలు అడగతా ఈరోజు, చెప్పాలా, పెద్దవి కాదులే, చిన్న చిన్నవి అడగతా. సృష్టిని చేసిన దేవుడే మనిషిని చేశాడు. అయితే ఇవన్నీ ఎందుకు చెప్పారు సార్ మాకు, అది కూడా తెలుసు అంటే,
ఈ సృష్టి అంతా కూడా దేవుని మాట వినేదానికి ఎలాంటి ఆటంకం కలగట్ల. కానీ మనిషికి మాత్రమే దేవుని మాట వినేదానికి ఆటంకం. వినండి, 109 రెట్లు పెద్దవాడైన సూర్యుడు దేవుని మాట వినకుండా కొంచెం ముందుకొచ్చిన వెనక్కపోయిన మన భూమి పరిస్థితి ఏంది? వెనకపోతే గడ్డగైనా కట్టాలా, ముందుకొస్తే మాడి మసైనా పోవాలా. అంతెందుకు, నక్షత్రాలు కనిపిస్తున్నాయే మీకు, నైట్ పూట నక్షత్రాలు కనిపిస్తాయే, ఆ నక్షత్రాలు భూమి కంటే కొన్ని వేల రెట్లు పెద్దవి అంట. ఒక్క నక్షత్రం కానీ దేవుని మాట వినకుండా భూమి మీద పడితే ఏం పరిస్థితి? అవుట్. ఇంకలే, కన్ను మూసి కన్ను తెరిచి లోపలే ఉండదు. గాలి వినకపోయినా, సృష్టిలో పర్వతాలు వినకపోయినా, ఏది వినకపోయినా, సముద్రం వినకపోయినా అది మనుషులకు ముప్పు. కానీ సృష్టి అంతా కూడా దేవుని మాట వింటుంది. అంటే దేవుని మాట వినేదానికి సృష్టికి ఎలాంటి ఆటంకం లేదు. భూమి తన చుట్టూ తానే తిరుగుతూ ఉంటుందంట. తిరగబట్టే మనకు పగలు రాత్రి అనేవి ఉన్నాయి. తిరగకపోతే పగలుండదు, రాత్రి ఉండదు, అసలు మనుషులు కూడా చచ్చిపోతారు, అది వేరే విషయం. అంటే ఈ సృష్టి అంతా కూడా దేవుని మాట వింటుంది, కానీ ఒక మనిషి దేవుని మాట వింటంలా. అంటే సృష్టికి లేని ఆటంకం మనిషికి ఏంటి? ఎందుకు మనిషి దేవుని మాట వినటం లేదు అని మనం ఆలోచన చేస్తే మీకు 3 జవాబులు చెప్తా. ఎన్ని చెప్తాను? 3 జవాబులు చెప్తాను. వినేదానికి ఆటంకం లేకుండా ఉండేదానికి ఏం చేయాలో కూడా చెప్తా. ఫస్ట్, మనిషి ఎందుకు దేవుని మాట వినటం లేదో బైబిల్ తెరిచి ఇప్పుడు చూడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూస్తే, ప్రసంగి 7వ అధ్యాయము 29, ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించును గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. దేవుడంట మనిషిని ఎట్లా పుట్టించాడంట? యథార్థవంతునిగా పుట్టించాడంట. కానీ మనిషి వివిధమైన తంత్రములు కల్పించుకొని దేవుని మాట వినకుండా ఈ లోకంలో వెళ్ళిపోతున్నాడు. ఇదొక కారణం. రెండో కారణాన్ని కూడా చూడండి. ఆదికాండం 8వ అధ్యాయము 21వ వచనం. ఆదికాండం 8వ అధ్యాయము 21వ వచనం. నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. ఎందుకు దేవుని మాట, వాక్యం చెప్పేటప్పుడు మాకు వీడియో వస్తా ఉంది. సరే, ఇప్పుడేమి మళ్ళీ ఆయన వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా. రెండవ కారణం ఏంటంటే, నరుల హృదయం బాల్యం నుండి, చెప్పండమ్మా, చెడ్డదిగా మారిపోయింది. రెండో కారణం. దీనికి అనుగుణంగానే 3వ రీజన్ చెప్తా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను? 3 పాయింట్లు. సృష్టి దేవుని మాట వింటుంది, కానీ మనిషి దేవుని మాట ఎందుకు వినటం లేదు అనే కారణాలు 3 చెప్తున్నా. మొదటి కారణం ఏంటి? వివిధమైన తంత్రాలు. అంటే ఈ లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవడంబములో రకరకాలైన ఆయన ఉద్దేశంలో పోతున్నాడు కాబట్టి దేవుని మాట వినటం లేదు. రెండవది, మనిషి బాల్యం నుండే తన హృదయం చెడ్డదిగా మారిపోయింది. ఇలాగే 3వ ప్రశ్న కూడా ఏంటంటే, ఒక బిడ్డ పుట్టినప్పుడు ఆ మనిషిని పెద్దోళ్ళు అంటుంటారు, వీడికంతా వీళ్ళ తాత చేష్టాలు వచ్చాయి, వీళ్ళ అమ్మమ్మ చేష్టాలు వచ్చాయి, వీళ్ళ మామ చేష్టాలు వచ్చాయి. అంతా వాళ్ళ మామలాగే కోపడతాడు ఈడ. అదిగో వాడు పొల్లు వరస అంతా కూడా వాళ్ళ అన్నలాగానే ఉంటాయి, వాళ్ళ పెదనాయనలాగానే ఉంటాయి. అదిగో వాడి కాలు వంకర పోయిందే, వాడు మామ కూడా అట్టే ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 3వ కారణం ఏంటంటే, రక్తం, పూర్వీకుల రక్తం ఒక మనిషిలో ప్రవేశిస్తా ఉన్నప్పుడు, పూర్వీకుల రక్తం, పితరుల రక్తం ఒక మనిషిలోనికి వస్తా ఉన్నప్పుడు, అంటే జెనెటిక్స్, DNA ఒక మనిషిలో. ఇప్పుడు నాయనకి కానీ బాగా కోపం ఉందనుకో, వాళ్ళ బిడ్డలో ఎవరికొకరికి ఆ కోపం వస్తుంది. అనుమానం ఉండిందనుకో, వాళ్ళ బిడ్డల్లో కూడా ఎవరికొకరికి అనుమానం వస్తుంది.
దొంగ బుద్ధి అనుకో, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి రాపిన వాళ్ళ చెల్లెలు కొడుకైనా వస్తుంది మేనమామ పోలిక దొంగ బుద్ధి. ఎట్టొకటి వస్తుంది. దేని వల్ల వస్తుంది అది? జెనెటిక్స్, డిఎన్ఏ ద్వారా. అలాగే మనుషులు ఎందుకు దేవుని మాట వినటం లేదంటే, ప్రారంభంలో మన పితరులు ఎవరు? ఆదాము, హవ్వ. హవ్వకున్న బలహీనత ఏంటంటే మోసపోయే బలహీనత. చూసి ఉండలేదు. చీర చూసినా, గాజులు చూసినా, కమ్మలు చూసినా కాళ్ళు చేతులు పెరికేస్తాయి. జిల ఒళ్ళంతా పారాడుతూ ఉంటుంది. రక్తం ఆడి నుంచి ఏడ కొట్టుకుంటా ఉంటది. గుండెపోటు కూడా వస్తుంది. ఎవరికున్న బలహీనత ఇది? స్త్రీలకి. మన స్త్రీలకి ఎవరు? స్టార్టింగ్ హవ్వ. ఆమె ఎట్లా బలహీన పడిపోతుంది? ఒకటి, చూసి తట్టుకోలేక పండును కోసేసింది, మోసపోయింది, పండు తిన్నది. పురుషుడికున్న బలహీనత ఏంటో తెలుసా? పురుషుడికున్న బలహీనత చూసినా కూడా తప్పును గద్దించలేడు. ఎందుకు? ఒకవేళ గద్దించాడే అనుకో, 100 చెప్తాది ఆయన మీద ఇవి. అసలు నేను ఆ పండు ఎందుకు కోసానో తెలుసా? ఆ రోజు మనం యాపిల్కాయలు కోసుకునే పోయేదానికి నువ్వు అదొక విధంగా దాని సాయి చూసావు, నువ్వు చూడకపోతే నేను కోస్తానా అని చెప్తుంది. ఇవన్నీ ఎందుకు లేరా నాయన అని చెప్పి ఆదాం ఏం చేశాడు? గద్దించలా, తప్పును గద్దించలా, తీసుకొని లటక్కమని తీసుకొని కొరికేసి తినేసాడు. ఇప్పుడు ఆ వారసత్వం ఎవరికి వస్తుంది? ఆ రక్తమే కదా మనలో ఉండేది. గాజులు చూసినా ఉండలేం, కమ్మలు చూసినా ఉండలేం. అంతెందుకు, పక్కన ఒక అక్క ఒక వెండి గ్లాసు కొనిందనకు మనం కొనాల్సిందే. ఆ స్త్రీలకు వల్ల బలహీనత అది. వీళ్ళిద్దరికి ఉన్న పాపం, ఈ రక్తంలో ఉన్న పాపం, ఈ రక్తం ఇంకొక పాపాన్ని గనింది. ఆ పాపం ఎలాంటి పాపమో తెలుసా? ఓర్చుకోలేని పాపం. కోపం వచ్చిందనుకో చంపేస్తుంది. ఎవరో? కయ్యను. హేబేల్ని ఏం చేశాడు అంటే, పాపం పెరగతా ఉండే కొద్ది ఏమైపోయింది? కొత్త కొత్త పాపాలు వచ్చి ఇప్పుడు అవన్నీ కూడా ఎక్కడ వచ్చున్నాయి? ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, వినండి, ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, సూర్యుడు దేవుని మాట వింటున్నాడు, చంద్రుడు దేవుని మాట వింటున్నాడు, నక్షత్రాలు దేవుని మాట వింటున్నాయి, భూమి, గ్రహాలు, సముద్రాలు, పర్వతాలు అన్నీ దేవుని మాట వింటున్నాయి. ఒక్క మనిషి ఎందుకు దేవుని మాట వినలేకపోతున్నాడు అంటే 3 కారణాలు చెప్పా. ఒక కారణం, దేవుడు యథార్థవంతునిగా పుట్టించిన వివిధమైన తంత్రాలు కల్పించుకున్నాడని ఒకటి. రెండోది, బాల్యం నుండే మనిషి హృదయం ఎట్టయిపోయింది? చెడ్డదిగా మారిపోయింది. 2. మూడోది, డిఎన్ఏ లోపం. ఏం లోపం? జెనెటిక్స్. వారసత్వంగా ఆ రక్తం మనలో ప్రవహిస్తూ ఉన్నదాన్ని బట్టి బాల్యం నుండే మనకు దొంగ బుద్ధులు వచ్చేస్తున్నాయి. బాల్యం నుండే మనకు అబద్ధాలు చెప్పాలన్న మనసు వచ్చేస్తుంది. బాల్యం నుండే మోసం చేసే మనసు వచ్చేస్తుంది. బాల్యం నుండే ఇంకోటో. అంతెందుకు, తప్పు చేయాలి అని ఎవరికి నేర్పించాల్సిన అవసరం లే, స్వాభావికంగా వస్తుంది. మంచి ఎట్ట చేయాలో నేర్పించాల మనుషులకి. అమ్మ ఒక పూరీ బాక్స్ లో 100 చాక్లెట్లు పెట్టి, రే నీకు రోజుకు ఒక చాక్లెట్ ఇస్తాను రా, ఇదిగో ఈ చాక్లెట్ తినాలి, ఎక్కువ తినకూడదు, బాగా లేకుండా వస్తాయని చెప్పి అమ్మ చాక్లెట్ ఇచ్చి అంగడికి పోయింది. వచ్చే లోపల వాడు 3-4 చాక్లెట్లు తీసుకున్నాడు. తిన్నయి ఆశ పుట్టి అమ్మకి డౌట్ వచ్చింది. రే దీంట్లో చాక్లెట్లు తీసుకున్నావా అంటది. భయానికి ఏం చెప్తాడు? చెప్పండి అమ్మా, తీసుకోలేదు అని అబద్ధం చెప్తాడు. ఇప్పుడు వాడికి అబద్ధం చెప్పాలని నేర్పించింది ఎవడు? ఎవడు నేర్పిలా? రక్తంలో వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చేస్తుంది? రక్తంలో, డిఎన్ఏలో, జెనెటిక్స్ లోనే వచ్చేస్తుంది. అట్లాగే ఇప్పుడు మనిషి దేవుని మాట వినడం మానేశాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మీరు అడగాల్సిన ప్రశ్న మీరు ఎట్లా అడగరని నేనే చెప్తున్నా. ఏంటి ఆ ప్రశ్న అంటే, ఇప్పుడు సార్ సూర్యుడు అంటున్నాడు అంటున్నారు, చంద్రుడు అంటున్నాడు అంటున్నారు, భూమి గ్రహాలు అన్ని అంటున్నారు, మనుషులు ఎందుకు వినరో కూడా చెప్పారు. ఇప్పుడు మనిషి దేవుని మాట వినాలంటే మనిషి చేయాల్సిన పని ఏంది? ఇప్పుడు మనిషి దేవుని మాట వినాలంటే చేయాల్సిన పని ఏంటంటే, చూడండి, మొదటి ఆదామైన రక్తం మనలో ప్రవహిస్తుంది కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే, 2వ ఆదాము అనబడే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఆ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం
ఏ మనుషులైతే ప్రవహిస్తుందో వారు దేవుని మాట వినేదానికి ఎలాంటి ఆటంకం వారిలో ఉండదు. గట్టిగా చప్పట్లు కొట్టండి యేసునామములో, గట్టిగా బిగరగా. మొదటి ఆదాము అయిన రక్తం మనలో ఉంది. ఇప్పుడు ఎవరి రక్తం? మొదటి ఆదాము అయిన రక్తం మనలో ప్రవహిస్తుంది. ఇప్పుడు రెండవ ఆదాము అనబడే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఆ యేసుక్రీస్తు రక్తం ఎవరిలో అయితే ప్రవహిస్తాదో వారిలో దేవుని మాట వినేందుకు ఎలాంటి ఆటంకము ఉండదు. మీకు వాక్య రూపంలో నేను రెఫరెన్స్లు చూపిస్తాను. చూడండి, బైబిల్లో 1 కొరింథీ 15వ అధ్యాయము 45వ వచనాన్ని మీరు చూస్తే అక్కడ రెండవ ఆదాము యేసుక్రీస్తు అనే పేరును మీరు చూస్తారు. 1 కొరింథీ 15వ అధ్యాయము 45వ వచనం చదవండి అమ్మా ఎవరైనా. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు. ఆమేన్, హల్లెలూయా. ఈ రెండవ ఆదాము యేసుక్రీస్తు వారు ఏ మనుషులైతే ఆయన రక్తం ప్రవహిస్తుందో వారు దేవుని మాట వినుటకు విమోచింపబడి ఉన్నారు అని 1 పేతురు, బైబిల్లో 1 పేతురు 1వ అధ్యాయము 18, 19 వచనాలు నేను చదువుతా. 1 పేతురు 1వ అధ్యాయము 18, 19 వచనాలు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టున్నట్టుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని. బాగా చదువుతున్నారా? వింటున్నారా? ఎక్కడ ఆలోచిస్తున్నారమ్మా? పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్టుగా అంటే మన చేష్టాల్ని, మనకున్న బలహీనతలు విడిచిపెట్టినట్టుగా మనం వెండి బంగారాల వంటి క్షయ వస్తువుల చేత విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతురని మీరు ఎరుగుదురు కదా. హల్లెలూయా. మన చేష్టాలు, మన ప్రవర్తనలు, మనకున్న అబద్ధాలు, మనకున్న మోసాలు, మనకున్న కుయుక్తులు, మనకున్న భయంకరమైన పరిస్థితులన్నీ కూడా బంగారం చేత, వెండి బంగారాల చేత, మన జ్ఞానం చేత, మన చదువుల చేత పోలేను. యేసు క్రీస్తు రక్తము చేత మనమందరము కూడా విమోచింపబడ్డాం. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆదాము రక్తం
పాపం చేయాలా, ఇలాంటి పొరపాట్లు చేస్తే ఆ బయలుదేవుడు చేస్తే అలాంటి పనులు చేస్తే అనేక దైవ పాపం హీనత్వం ఆయనకి కాకపోతే ఆరాధించకపోయినా ఆయనకి తెలుసు మార్గం మానవ మార్గం వారు త్రోవలో వెళ్తున్న యొక్క చోటులో నీళ్లు నాకు వ్యాప్తి ఆటంకమేమని ఆటంకం ఏసయ్య గురించి నాకు వ్యాప్తి దైవ సేవకుడు అన్నిట్లో వచ్చిన కార్యములకే నమ్మకముగా మనుషులుగా నమ్మకముగా చేయబడిన వారు ఉన్నారు. రెండవది, దేవుని రాజ్యం నమ్మకముగా చేయబడిన కార్యములనే నమ్మకం మనుషులుగా చేయబడిన రాజుల దగ్గర ఆ రాజుల మగాన్ని కాబట్టి రెండవది, దేవుని రాజ్యం కొరకు ఉన్న కోరికను మారుపరుస్తారా, అలాగే మనుషుల వారికై
యేసయ్య రక్తం ఆయనలో ప్రవహించినప్పుడే జక్కయ్య అన్నాడు, ఇంకా ఎవరి దగ్గర వాడి 4 నేడు ఈయనకి రక్షణ వచ్చింది. ఎప్పుడు మన బుద్ధులు మారుతాయి, ఎప్పుడు మన శాస్త్రాలు మారుతాయి, ఎప్పుడు మన నడవడిక మారుతుంది, ఎప్పుడు మన స్వభావాలు మారుతాయి. నీలో యేసయ్యను గురించిన ఆశ కోరిక పుట్టినప్పుడు ఒక పొలంలో వాడు బాగుపడితే బాగుపడిపోయి నా జీవితేది, నా బ్రతికేది, నేను ఎప్పుడు బాగుపడతాను, నా బ్రతికేది ఇంట్లో చూస్తే బాగలేదు, భోగాలు, నా కుటుంబం ఏంటి ఎలాగైతుందని కాదు. కాదు, పరిపూర్ణమైన ఆశ దేవుని మందిరం మీద ఉన్న ఆ మక్కువ ఎప్పుడైతే కలుగుతాదో యేసయ్య రక్తంలో, ఆ రక్తం నీలో ప్రవహించగానే మంచి స్వభావం నీకు వస్తుంది. దేవుని మాట విన్నట్టుగా, దేవుని మాట విన్నట్టుగా, సముద్ర జలాలు దేవుని మాట విన్నట్టుగా, పర్వతాలు దేవుని మాట విన్నట్టుగా, ఆకాశ నక్షత్రాలు దేవుని మాట విన్నట్టుగా, ఇదిగో యేసయ్య రక్తం నీలో ప్రవహిస్తూ ఉంటుంది. ఆయన చేతులతో చేసుకున్న ఆయన పోలికలోకి మారగలవు, ఆయన అభిషేకంలోకి మారగలవు. ఆయన అభిషేకంలోకి మారిన తర్వాత చూస్తే హేళన చేసిన మనుషులు, అవమానపరిచిన మనుషులే నిన్ను ఘనపరిచే పరిస్థితి కారణం. మొదటి ఆదాము రక్తం నీలో లేదు, రెండవ ఆదామైన యేసయ్య రక్తం నీలో క్రియలు మారిపోతాయి, తలంపులు మారిపోతాయి, ప్రేమ స్వభావం నీలో మాట్లాడిన, అవమానించిన, నిరుత్సాహపరిచిన, హేళన చేసిన అందరినీ యేసయ్య రక్తంతో గాను పోలిక, యేసయ్య రక్తం కాదు, ఆదలు మాటలు ఎదురైంది, మాట్లాడే ఆర్థిక పరిస్థితి బాగున్నా దానికి రాకుండా ఆగవద్దు.
యేసయ్య రక్తం వస్తే ప్రయోజనం ఏంటంటే దేవుని మాట వింటే మొదటి ఆదాము రక్తం మరణించాలి. ఆదాము రక్తం దేవుని రాజ్యంలో